today is my girl birthday. Happy birthday to me! Happy birthday to you. సో ఇప్పుడు షాపింగ్ అన్ని కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మనం డెజర్ట్కి వెళ్తున్నాం. Welcome back to Soundarya Reddy YouTube channel. So today is my girl birthday. Happy birthday to me! Happy birthday to you. Birthday. సో ఇప్పుడే నా బర్త్డే రోజు అవుట్ సైడ్ వెళ్ళి ఏం చేద్దామని ఆలోచించి మనకి ఓకే ప్లాన్ అప్పుడు చెప్తాను. ఇప్పుడు సడన్గా ప్లాన్ వచ్చేసి మీనా బజార్ ప్లాన్ వేసాం. సో ఐమ్ జస్ట్ గోయింగ్ టు షాప్ సంథింగ్ ఇన్ దాట్ అండ్ లెట్స్ గో. మనం క్యాబ్ బుక్ చేసుకుందామంటే ఇట్స్ షోయింగ్ ఓన్లీ 1.5 kilometers. సో ఎందుకు క్యాబ్లో వెళ్ళడం, నడుచుకొని వెళ్ళడం మనకు చూసినట్టు అవుతుంది అని చెప్పి పింకుని కన్విన్స్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్ళాను. బికాజ్ ఆ ఏరియానే తెలీదు, అట్లీస్ట్ నడిస్తే మనకి ప్లేసెస్ అన్నీ కొంచెం ఎక్స్ప్లోర్ చేసినట్టు అవుతుందని తీసుకెళ్తే తను ఆల్రెడీ 1.5 kilometers నడవాలని అని ఉండే. సో కన్విన్స్ చేసి తీసుకెళ్తాను. అండ్ మోరోవర్ నాకు కార్స్ అంటే చాలా చాలా పిచ్చి. దాంట్లో కూడా అక్కడ మనం నడుచుకొని వెళ్తుంటే దెర్ ఈస్ అ టూ మచ్ ఆఫ్ కార్స్. సో ఒక వాక్ ఉండని అని వేసా నడుచుకొని వెళ్ళి ఒక వీడియో తీసుకున్నాం. సో అక్కడి నుంచి రోడ్ క్రాస్ చేసేటప్పుడు కూడా లైక్ పింకు మన ఇండియా లాగానే ఎక్కడ పడితే అక్కడ మధ్యలో క్రాస్ చేయొచ్చు అనుకుంది. సో అప్పుడు నేను తిట్టి ఇక్కడ సిగ్నల్ ఉంటుంది, అక్కడ బటన్ ప్రెస్ చేస్తే మాత్రం మూమెంట్ ఇవ్వాలని చెప్పి తీసుకెళ్ళాను. సో తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మనం ఏదైనా బ్యాంగిల్స్ ఏదైనా తీసుకుందాం, చిన్న చిన్నవి ఏమైనా బాగుంటాయని వెళ్ళి అక్కడ గ్యాజెట్స్ అని చూద్దామని వెళ్ళాము. సో అక్కడ చూస్తే యాజ్ యూజువల్ సేమ్ ఇండియాలో ఎలా ఉందో అలానే ఉంది. అండ్ మోరోవర్ నేను బేసికలీ ల్యాప్టాప్ తీసుకోవాల్సింది. సో ల్యాప్టాప్ తీసుకోవడానికి వెళ్తే ఇట్స్ లైక్ మా ఇండియన్ రూపీస్కి దానికి 10,000 హార్డ్లీ 15,000 మాత్రమే తక్కువ ఉంటే. ఇప్పుడు గ్యాజెట్స్ అన్ని కొంచెం ఏమేమి కావాలో అన్ని తీసుకొని వీఆర్ మూవింగ్ బ్యాక్ టు అవర్ రూమ్. సో ఇప్పుడు మనకి డెజర్ట్ విజిట్ ఉంది. 3:30 they'll come and pick up us. సో ఇప్పుడు షాపింగ్ అన్ని కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మనం డెజర్ట్కి వెళ్తున్నాం. సో డెజర్ట్లో మిమ్మల్ని మీట్ అవుదాం, ఓకేనా? లెట్స్ మూవ్. ఇప్పుడు చూసిన లాస్ట్ బెంచ్ లాగా లాస్ట్కి ఎక్కితే లాస్ట్ సీటే దొరుకుతుంది మా ఇద్దరికి. సో ఇంకా లేట్గా వస్తే ఇంకేమవుతుంది. హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ? ఐఎమ్ సో ఎక్సైటెడ్, ఎస్పెషల్లీ ఫర్ ఫోటోస్. Next one for the right, there's two types of right. One is inside the fence, this is limited area. Okay. Covered in the fence. That's 20-25 minutes right. That other one is outside. You have to drive in the open desert. There's a guide behind you. You have to follow him. You will stop. Now in the package we are going to get that, right? No. There Both is are. nothing in the package. The one I drive, the car ride. ఈగల్తో కొంచెం ఫొటోస్ తీసుకుందాం. లైక్ దుబాయ్కి వస్తే అదొకటి ఫొటోస్ తీసుకోవడం పిచ్చి కదా ఈగల్తో. సో ఏం చేసాం, అక్కడికి వెళ్ళి అక్కడ ఈగల్ వాళ్ళతో మాట్లాడి దే టుక్ ఐ థింక్ 50 dirhams ఐ థింక్. ఒక్కొక్కరికి 50 dirham తీసుకున్నారు. సో 50 dirham తీసుకొని ఐ థింక్ ఇద్దరికి కలిసి 100 dirhams అయింది. సో 100 dirhamsని తీసుకొని కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని యాక్చువల్లీ ఇక్కడ సఫారీ రైడింగ్ ఉంది. బట్ నేను వెళ్ళట్లేదు ఎందుకంటే నా కాస్ట్యూమ్లో కూర్చోడానికి అవ్వదు. అండ్ మోర్ ఓవర్
ఇక్కడ కొంచెమే ఉంది స్పేస్ రైడ్ చేయడానికి. సో ఐ డోంట్ వాంట్. చాలా మంది ఉన్నారు ఇక్కడ. దుబాయ్కి వచ్చిన తర్వాత హెడ్ క్రాఫ్ట్ వేపించుకోపోతే బాగుండదు కదా. సో దానికి ఏం చేసామో అక్కడ నా డ్రెస్కి మ్యాచింగ్ది కట్టించుకుంటున్నా. అండ్ పింకీ కూడా కావాలి అనింది. సో దాని తర్వాత లైక్ అది ఒక్కటి వచ్చి ఇట్స్ లైక్ 30 dirham. Actually this is 15 dirham. Sorry, 30 dirham. ఒకరికి. So it cost 60 dirham for 2 persons. ఇంట్లో నుంచి తెచ్చుకుంటే ఇవన్నీ I won't like that. అంతే ఇక్కడ మనము డ్రైవ్ చేయలేదు కాబట్టి ఇక్కడ నుంచి జంప్ అయిపోతున్నాం. కొంచెం గెటప్ మార్చుకొని. ఇట్స్ ఆల్ నైస్. బట్ మీరు ఎవరైనా దుబాయ్ రావాలంటే సో ప్లీజ్ బ్రింగ్ ఆల్ దిస్ క్యాబ్స్ బికాజ్ ఇక్కడ చాలామంది మోసం చేస్తారు. ఎందుకంటే ఇట్స్ లైక్ జస్ట్ మనం అవుట్ సైడ్ తీసుకుంటే ఇట్స్ లైక్ 10 rupees or 20 rupees in Indian rupees. బట్ ఇక్కడైతే dirhams ఇట్స్ లైక్ 30 dirhams, 50 dirhams, 60 dirhams. So please guys, next time so it will be useful. అంతే. పింకుకి అయితే ఒక 10 సారి చేంజ్ చేసింది ఆ ఒక్క కాస్ట్యూమ్కి. లాస్ట్కి అది సెలెక్ట్ చేశాను నేను. ఈ అమ్మి ఆ బీబీ కమ్ టు దుబాయ్ అనేది పక్కన పెట్టి టార్చర్ అయిపోయింది. ఒక్కసారి కట్టారు నాకు, ఈమెకి మ్యాచ్ అవ్వట్లేదు అనేసి 10 సారి కట్టుకుంది. సో నవ్ వీఆర్ గోయింగ్ ఫర్ కార్. ఎలా ఎక్కడికి? సేమ్ డెజర్ట్లోనే కార్లో తీసుకెళ్తారు. డెజర్ట్ లోపల పైన. దట్స్ లైక్ వెరీ నైస్. నేను ముందు కూర్చుంటే మనకుంటే అంకుల్ వేరే ఎవరో కూర్చున్నారు. సో దట్ ఓకే ఫైనల్ ఐ షో యూ ఇది. క్యామల్ రైడ్కి వచ్చాము. సో పింకు కింద పడిపోయింది. దానికి కొంచెం డల్ అయిపోయింది. చెప్పకి పింకు ఎలా పడిందని నేను పోస్ట్ చేస్తా. నీట్గా వస్తుండే నేను రాను అనుకుంటే వచ్చింది. వచ్చిన తర్వాత పచక్కు డ్రెస్ పచక్, నెక్ పచక్, డల్ పచక్, మూడన్నీ దొబ్బింది. మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఈ కాఫీ టీ తాగడం మాత్రం వదలం. సో ఇప్పుడు ఇక్కడ బెల్లీ డాన్స్ అండ్ క్యామెల్ రైడ్ ఉంది. సో ఏమంటావు పింకుకి ఏమో క్యామెల్ రైడ్ వెళ్ళాలి, ఫొటోస్ తీసుకోవాలని ఉంది.
నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది, అయినా నాకు ఫోటో కావాలి కాబట్టి అగైన్ ఐ కాంట్ కమ్ కాబట్టి తీసుకోవాలి కాబట్టి కాబట్టి పోవాలి కాబట్టి యాక్చువల్లీ ఇప్పుడు కెమెరా పైన కూర్చున్నాను నేను తెలుసా. పింకు ప్లీజ్ ఆపు, ಇವಾಗ పింకు ప్లీజ్ ఆపు, పింకు ನಾವು ನೋಡು ಫೋಟೋ ತೆಗೆಸ್ಕೊಡೋದ. చూసారా కెమెరా రెడీలో ఉండేది, పింకు ఎలాగో బ్యాక్ సైడ్ కూర్చుండే. అంత 5% భయం అయి ఉంటే నాకు ఇలా ఇలా పెట్టాను. ఎందుకైనా కూర్చున్నాను జీవా. మనం బుక్ చేసింది బేసిక్ దాంట్లో బుక్ చేశారు ప్యాకేజెస్లో. సో అక్కడ కూర్చుంటే అక్కడ ఏమీ సప్లై లేదు. అండ్ మోర్ ఓవర్ అప్గ్రేడ్ చేసుకుంటే ఫస్ట్ స్టార్టింగే మనకి ఇంకా ఫాస్ట్గా స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. ఇంకా లేట్ వరకు ఉండకూడదు అని చెప్పి మనం ఏం చేసాము, ఇక్కడ వద్దు పింకు అని చెప్పి ఇంకొంచెం $100 ఎక్స్ట్రా పే చేసి వి అప్గ్రేడెడ్ అవర్ ఏరియా అండ్ పైకి వెళ్ళాము. సో పైకి వెళ్తే దెర్ ఇస్ అన్ బఫే ఫుడ్స్ అని సప్లై ఉంటుంది. సో దానికి ఇక్కడ కూర్చుంటే వాళ్ళు పర్టిక్యులర్ టైం అని ఇస్తారు అని చెప్పి జస్ట్ బెటర్ మూవ్ ఆన్ అయిపోదాం అనేసి చెప్పి అక్కడికి మూవ్ ఆన్ అయిపోయాం. వచ్చిన ఫోన్స్లో కాకుండా చేతిలో తినడమే Thank you so much for all your beautiful messages and wishes and I hope నేను ఎవ్వరికి రిప్లై ఇవ్వడానికి అవ్వలేదు. కొంతమందికి మాత్రమే రిప్లై ఇచ్చాను బికాజ్ నాకు ఇక్కడ నెట్వర్క్ లేదు అండ్ ట్రావెలింగ్ నేను కొంచెం సోషల్ మీడియా నుంచి బయట ఉండాలనే ఐ టుక్ అ బ్రేక్. బట్ డోంట్ మైండ్, థ్యాంక్ యూ సో మచ్. చాలామందికి రిప్లై ఇవ్వలేదు, ప్లీజ్ డోంట్ మైండ్ ఎనీథింగ్ అండ్ బై హార్ట్లీ ఐమ్ బ్లెస్డ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ బ్యూటిఫుల్ మెసేజ్. నా కోసం టైం తీసుకొని ఎడిట్ చేసి పోస్ట్ చేసి అండ్ నా బర్త్డేని గుర్తుపెట్టుకొని విష్ చేసిన వాళ్ళందరికీ ఫర్ ద ఫస్ట్ టైం యాక్చువల్లీ నేను పర్సనల్గా ఫ్రెండ్స్ లేకుండా ఐ మీన్ చాలామంది లేకుండా బర్త్డే సెలబ్రేషన్ నాకు ఎలా కావాల్సిందో అలా చేసుకున్నాను అండ్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ బికాజ్ మనల్ని మేము ఫస్ట్ ప్రేమించాలి. సో బేసికలీ ఐ లవ్ మై సెల్ఫ్ మోర్ దెన్ ఎనీథింగ్. చాలామందికి తప్పుగా కూడా అనిపించవచ్చేమో, బట్ ఐ జస్ట్ వాంట్ టు గివ్ సమ్ బ్యూటిఫుల్ మెమోరీస్ టు మై సెల్ఫ్ ఆన్ దిస్ బర్త్డే. డే 3 ఇన్ దుబాయ్. ఐ థింక్ ఈరోజు లాస్ట్ బికాజ్ నాకు అర్జెంట్ రేపు ఎల్లుండి షూట్ ఉంది కాబట్టి ఐ జస్ట్ క్యాన్సల్డ్ 2 days ట్రిప్ అండ్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు బెంగళూరు.
అండ్ ఈ రోజు స్పెషల్ ఎక్కడికి వెళ్తున్నామంటే ఫ్యూచర్ మ్యూజియం అండ్ బుర్జ్ ఖలీఫా. యాక్చువల్లీ నిన్న నైట్ కూడా మనం బుర్జ్ ఖలీఫా వెళ్ళాం నైట్ లైట్ చూడడానికి. ఎందుకంటే ఈరోజు నేను ఆఫ్టర్నూన్ మాత్రమే ఉంటున్నాను. ఆఫ్టర్నూన్ లోపల ఐ వాంట్ టు సీ దట్ బుర్జ్ ఖలీఫా వితౌట్ లైట్నింగ్ ఎవ్రీథింగ్. సో దట్ అక్కడికి వెళ్ళి మ్యూజియం సిటీ టూర్ చేసి ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు బెంగళూరు. ఐ హోప్ దిస్ గోనా బీ మై లాస్ట్ దుబాయ్ ట్రిప్ వ్లాగ్ ఇన్ దస్. యాక్చువల్లీ ఇప్పుడు స్టార్ట్ అయ్యాము. పింకు ఎలా ఫీల్ అవుతున్నా? Not a good feeling. వై డియర్, టుడే ఇస్ యువర్ బర్త్డే. I know. అరే ఫస్ట్ దగ్గర Inshallah, Palm Jubair Island, and from Palm Jubair Island, then again we'll stop at Jumeirah Beach near Burj Al Arab. Then we'll head to Inshallah Arabian Art Gallery and Art Museum. So that will be our next place, Inshallah. I shall try my best to share knowledge regarding country, city, political system, each and everything. I will try my best to explain. But if you will have any question in your mind, so whatever you want to ask, you are free to ask. And for దుబాయ్ బిగ్గెస్ట్ ఫ్రేమ్ మీరందరూ ఇప్పుడు చూడబోతున్నారు. సో ఇప్పుడు now you guys are gonna see Dubai Museum. I'm in Future Museum. మెరీనా బీచ్ అనదర్ సైడ్ ఆఫ్ దిస్. అండ్ ఇక్కడ బోటింగ్ మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే యూ కెన్ గో ఇన్ దిస్. అండ్ ఇక్కడ అయితే మీకు ఫొటోస్ అండ్ యూ కెన్ ఈట్ సంథింగ్ ఫుడ్ అండ్ వాటెవర్ యూ వాంట్. సో అది ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. అండ్ యూ కెన్ టేక్ ఇట్ అప్ పిక్చర్స్, యూ కెన్ మేక్ అ రీల్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్. సో అండ్ ఇక్కడున్న మెరీనా బీచ్ స్పెషాలిటీ ఏంటంటే మనకి టూరిస్ట్ చెప్పినది దిస్ ఆర్కిటెక్చర్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ ఆర్కిటెక్చర్ని దే ఆర్ కాపీడ్ ఫ్రమ్ కెనడా. సో బిల్డ్ చేసిన వాళ్ళు, కన్స్ట్రక్ట్ చేసిన వాళ్ళు కూడా కెనడా వాళ్ళే. సో దే లైక్ ఇట్, ఈ థీమ్ని నచ్చి ఇక్కడ చేశారు. అండ్ అనదర్ వన్ థింగ్ ఇక్కడ ఏంటి స్పెషల్ అంటే ద కార్ సెక్షన్స్. అండ్ మీరు ఏమైనా కార్ కొనుక్కోవాలన్నా ద పెట్రోల్ బ్యాంక్ అండ్ ఎవ్రీథింగ్ అవన్నీ ఒకే చోట్లో ఉంటాయి. అన్ని ల్యాంబోర్గిని, యూ వాంట్ ఎనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్, బ్రాండ్స్ కార్స్, ఎవ్రీథింగ్ విల్ బీ గాట్ యూ ఇన్ వన్ సైడ్. సో ఐ థింక్ నేను క్యాప్చర్ చేశాను. మీరు చూడొచ్చు దాంట్లో ఇఫ్ ఇట్ ఈస్ అప్లోడ్ అవుతాయి. సో అలా దిస్ ఆర్కిటెక్చర్ ఈజ్ ఐ థింక్ మీరు కొంచెం చూడొచ్చు. ఐ థింక్ yeah, this round architecture has been copied from Canada and the constructor also from Canada, the design, everything. That is what this. I think this was very nice. So మనం ట్రావెల్ చేస్తున్నది పామ్ జుమేరా హైలాండ్. మీరు famous the picture of there will be branches and the center of that. ఇప్పుడు మనం వెళ్తున్నది so she had charged $40 million. That is most expensive singing in the world. Okay, I'll just show you Palm Jumeirah. This one. So మనం ఇప్పుడు దీంట్లో ట్రావెల్ చేస్తున్నాము. So we'll cross sea by using the tunnel. We'll be underwater. हम पानी के नीचे से गुजरेंगे. हम समुद्र से 6 मीटर नीचे से गुजरेंगे. So we'll below the sea, 6 meter below the sea. It's 1.4 kilometer water tunnel. $160 million they spent for the construction. Underwater. तो आप पानी के नीचे से गुजर रहे हैं. This is underwater tunnel. ये 6 मीटर पानी से समझ ले हम नीचे से गुजरेंगे समुद्र के. इसके ऊपर पानी है. Oh wow. So there is a water. So అటు సైడ్స్ అన్ని వచ్చేసి helicopter rides. So water helicopter rides you can see.
जैसे ये पत्थर डाल के फिल किया गया, जिधर हम घूम रहे हैं इसको भी ऐसे पत्थर डाल के फिल किया गया है. You want to earn the money पहले पानी था, and enjoy the life. So on your right side, And this side was helicopter ride. Ikkada this is opposite to that aquarium frame. So ikkada helicopter ride again. You all guys are seeing there. It was the largest aquarium in Dubai. So back side మీరు frame ని చూడొచ్చు. Okay. ఇప్పుడు జుబేరా బీచ్ ఆల్మోస్ట్ మనం ఈరోజు చూసినవన్నీ జుబేరా బీచెసే ఉన్నాయి, ఐ మీన్ బీచెసే ఉన్నాయి. సో దిస్ ఇస్ ద లాస్ట్ బీచ్ ఈరోజు విజిట్ చేయడంలో, జుబేరా బీచ్. అంతే, దానికన్నా పెద్ద ఇన్ఫర్మేషన్ ఏం లేదు దీంట్లో. So that is how, I mean, in Zubera Beach lo there is a one building, right? Dantlo there is an apartment of pool, and I just missed ikkada the king mansion తీసుకోవడంలో పడుకుండి పోయిన టైంలో. Entering into Burj Khalifa. We got a ticket for the Burj Khalifa. Pick up 124th floor. yeah. My birdie. Yeah, her birthday is going to celebrate in top. Celebrate అంటే మనం కేక్ కట్ అని ఇవన్నీ లేదు, జస్ట్ by heart. She's enjoying. She has to. She don't have another choice. నాతో ఉన్నప్పుడు అలానే ఉంటాయి. Burj Khalifa. Finally, after 3 hours waiting, we just came. ఇంకా తెలియదు, ఇంకా ఏమేమి ఉందో ముందు, ఇంకా వెయిట్ చేయాలా లేదా చూడాలా. లిటరల్లీ ఓన్లీ 1 person has to go Pinku. Long waiting. You guys want to see? Every photo. అన్ని ఫొటోస్ అయిపోయిన తర్వాత now we are going to eat some food because చాలా ఆకలేస్తుంది నాకైతే. It's almost 4 o'clock. Not even drink 1 cup of tea also. Gold biscuits. I mean, తినడానికి. So, ఇప్పుడు అన్నీ అయిపోయింది. So, we are going to eat some food in this queue. కి వచ్చాం. సీరియస్లీ 5 o'clockకి తింటున్నాం. పైకి వెళ్ళి ఏం చూడలేదు అసలు ఏం బాగాలేదు. దానికి ఒక్క మనం 4 hours వేస్ట్ చేసాం. చాలా ఆకలిస్తుందని. She ordered veg and non-veg. I'm eating non-veg, she's eating veg.
ఎవ్రీథింగ్ దుబాయ్లో మాల్లో ఏం తీసుకోలేదు బికాస్ ఆఫ్ పింక్. Because of me, because of this dirty fellow who is leaving me alone and going. సరే షీస్ ఆల్రెడీ ఫీలింగ్ సాడ్. సో తను వదిలేసి ఇప్పుడు వెళ్ళిపోతున్నాను నేను. అండ్ ఇక్కడ మాల్లో మనం కర్రీ మ్యాప్ డౌన్లోడ్ చేసుకొని క్యాబ్ బుక్ చేసాము. సో క్యాబ్ బుక్ చేసుకుంటే ఇక్కడ యాక్చువల్లీ మన పికప్ టైం వచ్చేసి 9:30కి, వాళ్ళే ప్యాకేజెస్లో 9:30కి పంపిస్తారు. బట్ నేను ఫాస్ట్గా వెళ్ళాలి కాబట్టి పింకుని ఇంటి క్యాబ్లో తీసుకెళ్తున్నాం. సో క్యాబ్లో తీసుకెళ్ళాలంటే ఇక్కడ వెయిట్ చేయాలి. సో వెయిట్ చేయాలంటే ఇలా ఒక రూల్స్ ఉంది. సో క్యాబ్స్ అరైవల్ బుక్ చేసిన తర్వాత ఇక్కడ డిస్ప్లే అవుతుంది, అక్కడ వెళ్ళి కూర్చోవాలి. అక్కడ నుంచి ఒక 10 సార్లు అన్నా నేను వెళ్ళిపోతున్నాను పింకుకి. హ్యాపీ బర్త్డే పింకు. నిన్న నా బర్త్డే కంప్లీట్ అయ్యేంత వరకు ఉండే, నేను మాత్రం పింకు బర్త్డే కంప్లీట్ అయ్యేంత వరకు లేను. సో I'm just kidding. It's okay, maybe you're coming to Bangalore. No, on the time we'll meet you, okay? Enjoy 2 days without me. I know you will enjoy, but a little bit నీకు కూడా ఫొటోస్ తీయడానికి, వీడియో తీయడానికి ఎవరు ఉండరు. బట్ అయినా ఎంజాయ్ చెయ్యి. And I'm leaving now, Pinku. I hope you enjoyed your surprise. Be happy, be safe. If anything wants, please let me know. Okay, love you and see you soon. Bye bye. Come, miss you. Bye, Pinku. ఈ బ్లాగ్లో ఎందుకు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానంటే I just want to thank my beautiful friend Pinku and the one unknown person who I met in ఎయిర్పోర్ట్. బికాజ్ నేను రూమ్ నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చేటప్పుడు I just missed my phone. అది ఎందుకంటే క్యాబ్లో వచ్చేటప్పుడు క్యాబ్లో మర్చిపోయాను ఫోన్ని. క్యాబ్లో మర్చిపోయిన తర్వాత నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు నా దగ్గర పాస్పోర్ట్ తప్ప వీసా, టికెట్ ఏమీ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ దట్ ఫోన్. సో అప్పుడు ఏం చేయాలని తెలియకుండా అక్కడికి ఎయిర్పోర్ట్లో వెళ్ళి ఎయిర్పోర్ట్లో ఉన్న మా పోలీస్కి కంప్లైంట్ వేస్తే యూ లిటరలీ డోంట్ నో, నాకు పింకు నంబర్ కూడా తెలీదు. నా ఫోన్ మిస్ అయింది అని చెప్పడానికి కూడా ఆన్ ద టైమ్ I just texted in Instagram కమెంట్లో నా ఫోన్ మిస్ అయింది, జస్ట్ కాల్ దిస్ నంబర్ అని చెప్పి నేను పోలీస్ వాళ్ళ నెంబర్ తీసుకొని చెప్పాను. సో ఇమీడియట్లీ నాకు కాల్ చేసి షీ ఇంటరాక్టెడ్ విత్ ఎవ్రీథింగ్. బికాజ్ నాకు ఆల్రెడీ ఫ్లైట్ లేట్ అయిపోయింది, ఇంకా 1 hour ఉండే బోర్డింగ్ చేయడానికి నాకు. సో నేను ఇంకా ఫోన్ మిస్ అయింది సర్లే అని ఏడ్చుకొని ఫర్ ద ఫస్ట్ టైం పోలీస్తో మాట్లాడిందైనా దట్ సిచ్యుయేషన్ వాజ్ లైక్ very help. This is how happily started and disappointingly ended my Dubai trip. So అక్కడ నుంచి వచ్చినప్పుడు ఒక బెస్ట్ మెమొరీని క్యాచ్ చేసుకొని వచ్చాను. I hope మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. Thank you so much for watching this vlog. Love you all. See you in another vlog. Bye bye.